హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. నా వీడియోస్ అందరూ చూసి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట అనేది కొడితే నా కొత్త వీడియోస్ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్, రీసెంట్గా నేను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేశాను, అవన్నీ వెళ్ళి చూసిరండి. ఇవాళ ఒక కొత్త కంటెంట్తో నేను మళ్ళీ వచ్చానమాట. అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వెళ్తుందో చూద్దాము. ఇవాళ మూవీ ట్రైలర్ రియాక్షన్ చేస్తున్నాను అనమాట. రీసెంట్గా కల్కి మూవీ ట్రైలర్ వచ్చింది, మీ అందరు చూసారా? నేను ఇప్పుడు చూస్తున్నాను కల్కి మూవీ ట్రైలర్. అసలు ఎలా ఉండబోతుంది, అందులో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి, ఇలా అన్నీ కొంచెం డీకోడ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను ట్రైలర్ చూస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అండ్ లాస్ట్ నగరం కాశీ అంటాం. అంటే ఇది యాక్చువల్లీ ఆల్రెడీ ఉన్న కాశీ గురించే మాట్లాడుతున్నారా, లేకపోతే ఇక్కడ ఏదైనా సిటీ పేరు కాశీ అని పెట్టారా, ఆర్ మనకున్న కాశీకే అలాంటిది ఏమన్నా ఉందా, ఫస్ట్ నగరం లాస్ట్ నగరం అని నాకు తెలీదు. ఐ థింక్ దీపికా పడుకోని గారు అంటే సొంత డబ్బింగ్ చెప్పుకున్నట్టున్నారు. ఓకే, అమితాబ్ బచ్చన్ గారు కూడా సొంత డబ్బింగ్ చెప్పుకున్నట్టే ఉన్నారు, నాకైతే అనిపిస్తుంది. దీపికా పడుకొని అండ్ అమితాబ్ బచ్చన్ ఇద్దరిది లైక్ ఓన్ వాయిసెస్ లాగా ఉన్నాయి. బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. అసలు ఎంత క్యాస్టింగ్ ఉంది ఈ సినిమాలో, పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నట్టున్నారు. బుజ్జి అదే ఆ కార్. ఐ థింక్ నాకు ఒక్కటి ఏమనిపిస్తుంది అంటే, టీజర్ వచ్చింది కదా ముందు, అందులో ఆ కార్ వాయిస్ కొంచెం నాకు కీర్తి సురేష్ గారు వాయిస్ లాగా అనిపించింది ఆ డబ్బింగ్. ఇప్పుడు మళ్ళీ వేరేగా ఉంది, నేను మిస్టేక్ అయ్యానా, మీకు కూడా అలా అనిపించిందా? అంటే అందులో అయితే అలా ఉంది, మరి ఈ ఒక చిన్న బిట్లో కీర్తి సురేష్ గారి వాయిస్లో లేదు, ఆ టీజర్లో అయితే అలా ఉంది వాయిస్. క్రేజీగా అసలు అసలు విజువల్స్ నిజంగా అంటే హాలీవుడ్ ఫిల్మ్ లాగే ఉంది. మనకు వచ్చాయి తెలుగు సినిమాల్లో కూడా హాలీవుడ్ ఫిల్మ్ విజువల్స్ ఇదివరకు, కానీ ఇది అసలు టూ గుడ్ ఉంది. మనం నిజంగా హాలీవుడ్ మూవీస్ని తెగ చూస్తారు కదా సపోర్ట్ చేసి, వీ షుడ్ బీ ప్రౌడ్ మనకి తెలుగులో ఇంత మంచి విజువల్స్తో మూవీ వస్తున్నందుకు. అంటే ఫస్ట్ ట్రైలర్ రియాక్షన్ చెప్పాలంటే నాకేమనిపిస్తుందంటే, ఒక కొంచెం స్టోరీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, అమితాబ్ బచ్చన్ గారు ఆయనకి మేబీ కొంచెం తెలుస్తాయి ఆర్ జ్ఞాని ఆ టైప్లో అనుకుంటా. మేబీ దీపికా పడుకొనే వాళ్ళ ఏదన్నా ఊరు నుంచి పారిపోవటం ఏదైనా జరుగుతుండొచ్చు. రీజన్ ఏదో నాకు అర్థం కాలేదు. కాకపోతే ఆవిడ బేబీకి ఏదో సంబంధం ఉంది ఈ యుగం మారడానికి, కొత్త ప్రపంచం ఫామ్ అవడానికి. సో ఆవిడని తీసుకురావడానికి ప్రభాస్ గారిని పంపిస్తున్నట్టున్నారు, ఏదో ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ కల్కి అనేది మరి ప్రభాస్ గారా ఈ బేబీయా అని అర్థం కాలేదు. లాస్ట్లో కమల్ హాసన్ గారు అంటే ఆ ప్రాస్థెటిక్స్ అది అసలు, అంటే అది ఆయన ఇంపార్టెంట్ క్యారెక్టరా విలనా తెలియదు, కానీ ఐ థింక్ ఆయన విలన్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ట్రైలర్ అసలు సూపర్ ఉంది. విజువల్స్ నాకు అసలు లాస్ట్లో ఆ లాస్ట్ 20-30 సెకండ్స్ అసలు క్రేజీ ఉంది. మనం అంటే ఏదో తెలుగు సినిమాలు రొటీన్ కంటెంట్ కూడా ఈ మధ్య వస్తున్నాయని అట్లా ట్రోల్స్ చూస్తున్నాం కదా. మరి ఇంత మంచి కంటెంట్ వచ్చినప్పుడు అది మీ ఫేవరెట్ హీరోనా కాదా అనేది పక్కన పెట్టి, తెలుగు సినిమాలో ఇంత బాగా ఒకటి వస్తుంది కాబట్టి మనం చాలా సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది ట్రైలర్ అయితే. టీజరే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే బుజ్జి కారా డబ్బింగ్ అనేది కీర్తి సురేష్ వాయిస్లో అనిపించింది. అంటే ఇంతమంది ఉన్నారు కదా, సో అది కూడా ఒక స్పెషల్ యాక్ట్రెస్ ఆర్ యాక్టర్ని పెడితే బాగుంటుంది వాయిస్ అని పెట్టారేమో. ముందు కూడా అలా చాలా మూవీస్లో వెహికల్కి వాడారు కదా సెలబ్రిటీ వాయిస్, కానీ ఈ ట్రైలర్లో ఒక్క బిట్టే ఉంది బుజ్జి వాయిస్, అందులో అయితే మరి ఆ వాయిస్ అలా లేదు. మరి సినిమాలో అలా ఉండబోతుందో లేదో, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి కమెంట్స్లో. ఆ కార్ అసలు ఎంత యునీక్గా ఉందంటే, అది చాలా ప్రమోట్ అవుతుంది ఆల్రెడీ, నేను ఇన్స్టా యూట్యూబ్లో చూశాను. మేబీ దాన్ని కూడా ఫ్యూచర్లో ఇట్లా రామోజీ ఫిల్మ్ సిటీలో అలా పెడతారేమో డిస్ప్లేకి ఏమన్నా. జూన్ ఎండ్కే రిలీజ్ అవుతుందంటే, అంటే నేను ఇంకా చాలా టైం ఉంది అనుకుంటున్నాను. ప్రమోషన్ మరి ఇంకా అంత స్టార్ట్ అయినట్టు కనిపించలేదు. అంటే ఇంటర్వ్యూస్ అవి ఇంకా స్టార్ట్ అయినట్టు లేవు. మేబీ ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్ సూన్ స్టార్ట్ అవుతాయేమో. చాలా ఎక్సైటెడ్గా ఉంది యాక్చువల్లీ నాకు ఈ ట్రైలర్ అంతా చూస్తుంటే. కమల్ హాసన్ గారు ఇప్పుడు ఈ బేబీ అంటే దీపిక, నాకు ఒక చిన్నది ఏమనిపిస్తుంది అంటే, దీపిక ఇట్లా ఎక్కడో పారిపోతా ఆయన దగ్గరికి లాస్ట్కి ల్యాండ్ అయి ఉండొచ్చు. ఆయన దగ్గర ల్యాండ్ అవ్వకూడదేమో, ఆయనే విలనేమో, అయినా అక్కడ ఆయన దగ్గరికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ బేబీతో ఆయన ఏదో చేసేసి కొత్త ప్రపంచంకి ఏదన్నా వే సృష్టిస్తారేమో, అలా నాకు అనిపిస్తుంది అనమాట. మీకు ఏమనిపించింది ట్రైలర్ చూశాక?
మీ కమెంట్స్ నాకు చెప్పండి. అండ్ అసలు ఇంత క్యాస్టింగ్ ఉందని కూడా నాకు తెలీదు ముందు. అండ్ మనకు తెలియని కూడా ఉన్నారు, బయట రివీల్ చేయట్లేదని అక్కడక్కడ విన్నాను. మరి 'దుల్కర్', 'నాని' ఇలా ఉంటారు అని ఎంతవరకు నిజమో మనకి తెలీదు. ఉంటే నిజంగా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ డెఫినెట్లీ ఉంటాయి. మనం మూవీ చూస్తేనే అది అర్థమవుతదనమాట. ఎవ్వరికీ స్పాయిలర్స్ ఇవ్వకండి. ప్రశాంతంగా మూవీ రిలీజ్ అయ్యాక మూవీ చూసి ఒక 2 రోజులు ఎవరికీ స్పాయిలర్స్ ఇవ్వకండి. అందరం చూసి ఎంజాయ్ చేయాలి ఈ మూవీ. నిజంగా చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. మనకి ఒక తెలుగు, ఒక ఇండియన్ మూవీ వస్తుంది. ఇండియా మొత్తం అందరూ చూడాలి ఈ మూవీని. అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ subscribe to my channel. Thank you so much for watching. Bye.